దుందుమారుడు. హైహాయ వంశంలో దుందుమారుడని రాజకుమారుడు ఉండేవాడు. ఒకనాడు వేటకి వెళ్ళి అడవిలో తిరుగుతున్నాడు రాజకుమారుడు. లేడి తోలు కప్పుకున్న మునికుమారుడు ఒకడతనికి దూరంగా కనిపించాడు. అతన్ని లేడే అనుకున్నాడు దుందుమారుడు. వెంటనే ధనుస్సులో బాణం తొడిగి విడిచిపెట్టాడు. బాణం తగలడంతోనే మునికుమారుడు చనిపోయాడు. దగ్గరికి వెళ్ళి చూశాడు. ఎంతో దుఃఖించాడు. ఊళ్ళోకి వచ్చి తన వంశంలోని పెద్దవారితో చెప్పాడు. వాళ్ళని తీసుకుని వెళ్ళి మునికుమారుడి కళేబరం చూపించాడు. వాళ్ళెంతో విచారించారు. అక్కడికి దగ్గరలోనే తార్క్షముని ఆశ్రమం ఉంది. దేవతలతో సహా పూజింపదగినవాడు తార్క్షముని. హైహాయులందరూ వెళ్ళి తార్క్షమునికి సవినయంగా నమస్కరించారు. దీవించాడు ముని. వాళ్ళకి తగిన గౌరవ సత్కారాలు చేయమని శిష్యులకి చెప్పాడు. మీ సత్కారాలకి అర్హత లేని పాపాత్ములం అంటూ సాష్టాంగపడ్డారు హైహాయనులు. మాలో ఈ దుందుమారుడు వేటకని వచ్చి ఘోరమైన అపరాధం చేశాడు. లేడి తోలు కప్పుకున్న మునికుమారుడిని చూసి లేడే అనుకుని బాణం వేసి చంపేశాడు. ఈ మహాపాపానికి ప్రాయశ్చిత్తం సెలవు ఇవ్వండి అని ప్రార్థించారు. నవ్వాడు ముని. చావు, భయం, రోగం, శాసనం అనేవి ఎన్నడూ మా ఆశ్రమంలో లేనే లేవు. అలాంటప్పుడు మీ వాడు చంపడం, మా వాడు ఒకడు చావడం ఎలా జరుగుతాయి అంటూ తన కుమారుని పిలిచారు. అతన్ని చూపిస్తూ ఇతన్నేనా మీ వాడు చంపాడు అంటున్నారు అన్నాడు ముని. ఇందాక చచ్చిపడి ఉన్నాడే మునికుమారుడు, అతడే ఇతడు ఆశ్చర్యపోయారు హైహాయనులు. చచ్చిన మనిషి బతికి వచ్చాడు మహాత్మా, ఇలాంటి ప్రభావం మీకు ఎలా వచ్చింది? దీనికోసం మీరు ఏం చేస్తున్నారు అని ఆశ్చర్యంగా ఉంది మాకు అంటూ చేతులు జోడించారు. ఏముంది, సోమరితనం, దగ్గరికి రానివ్వం, అబద్ధమాడం, శుచిగల ఆహారం తప్ప మరొకటి ముట్టుకోం, నిత్యకర్మల్లో పిసరంత లోపం రానివ్వం, అతిథులు అంటే ఆప్యాయంగా పూజిస్తాం, కామం, క్రోధం, లోభం మొదలైన వాటికి కళ్ళలో కూడా చోటివ్వం, బ్రహ్మచర్యమే మా వ్రతం. ఇందువల్లే భయం కానీ, రోగం కానీ, మృత్యువు కానీ మాకు లేదు. అందుకే మీకేదో మా వాణ్ణి చంపిన పాపం చుట్టుకుంటుందని భయపడుతున్నారు. ఆ భయం అక్కర్లేదు అన్నాడు తార్క్షుడు. సంతోషించారు హైహాయనులు. మునికి నమస్కరించి సెలవు తీసుకున్నారు. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరూ కూడా కృతజ్ఞతలు, షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.